ఏవారే మీ దుంప చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. కంపారిజన్. ఏయ్, ఇది చాలా బాగా రాశారు నాన్న. ఎందుకంటే చీరలు అమ్మేవాడితో ఎంత ఓపిక్గా వ్యాపారం చేస్తారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు హస్బెండ్స్ దగ్గర ఉండదు అంత పేషెన్స్. ఎందుకంటే మా సైకాలజీ చదవగలిగేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్ సార్, నన్ను దత్తత తీసుకోండి సార్. నేను ఓరు నాయను అది తీసుకెళ్తారా? తీసుకెళ్దాం. యా, నెక్స్ట్ పిల్లలు రా మీరు. నెక్స్ట్ నెక్స్ట్ అభినయ పైన చూద్దాం. మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చూసేద్దాం. ఎస్, ఇది చూసాం. నెక్స్ట్ అస్సలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే. ఫ్యాన్స్ సీయింగ్ దేర్ ఫాదర్స్ మాస్ సెలబ్రేషన్ అంట. బాస్ సెలబ్రేషన్స్ అవి. మాస్ సెలబ్రేషన్స్ కదా, బాస్ సెలబ్రేషన్స్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఆడియో చూసుకోండి లేదా మాకు పిక్స్ ప్లే చేయండి. ఎస్, చాలే. సో ఇప్పుడు ఒకటి, ఈ మనోధైర్యం ధనాదన్ ఏదైతే ఉందో అది మీరు ఆ మంత్రం మీరు చదువుకోవాల్సి వస్తే ఏ టైంలో చదువుకుంటారు? నేను అసలు నాకు అలవాట్లేదు మనోధైర్యం. అది మంత్రమే కదా, పోనీ అలవాటు అంటే లేకపోయినా దాన్ని మనం లైవ్ లో చెప్పకూడదు, ఓ సెన్సార్ కదా ఓకే. సినిమాలో.